అనూహ్యంగా హైకోర్టులో బెయిల్ మంజూరైంది హీరో అల్లు అర్జున్కి. సో బెయిల్ మంజూరు కావడానికి మెయిన్ ముఖ్య అంశాలేంటి, ఏ అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు, అల్లు అర్జున్ లీగల్ టీంకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈ కేసు నేచర్ ఏంది, ఎట్లా అనూహ్యంగా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది? ఇది చరిత్రలో చాలా అద్భుతమైన తీర్పు ఇది. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా తక్కువ మందికి వచ్చిన ఈ విధమైన తీర్పు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ సెక్షన్ 105 ఏదైతే ఉందో ఇది నాన్ బెయిలబుల్. ఇది ఏంటంటే అంత సాధారణంగా బెయిల్ ఇచ్చే సెక్షన్ కాదు. కానీ ఏంటంటే కోర్టు దృష్టికి, హైకోర్టు దృష్టికి ఏంటంటే జరిగిన సంఘటన అన్నది పూర్తిగా వివరంగా ఎఫ్ఐఆర్ నుంచి తీసుకొచ్చేసి షార్ట్షీట్ వరకు అసలు ఏమేమి జరిగింది, ఏ విధంగా జరిగింది, అల్లు అర్జున్ యొక్క పాత్ర ఎంత ఉన్నది, అతని యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అతను ఏదైతే సంఘటన జరిగిందో అతని యొక్క బాధ్యత ఎంత ఉంది అనేది పూర్తిగా జడ్జి అనేది ఫస్ట్ నుంచి కూడా మొదటి వరకు కూడా పరిశీలించడం జరిగింది. యాక్చువల్గా ఏం చేసిందంటే ఈ కేసులో వేసిందంటే క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్గా బెయిల్ పిటిషన్ ఫైల్ చేయలేదు, క్వాష్ పిటిషన్. ఎందుకంటే అప్పటి వరకు ఫైల్ చేసినప్పటికీ ఏంటంటే అతను అరెస్ట్ చేయడం జరగలేదు. బెయిల్ పిటిషన్ ఫైల్ చేయండి, ఏ రకంగా ఇంటరిమ్ బెయిల్ దొరికింది? ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్న మధ్యకాలంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ అరుణ్ గోస్వామి కేసులో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఒక తీవ్రమైన ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక వ్యక్తి క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు అతని యొక్క అందులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ లేనప్పటికీ కూడా డిస్క్రిషన్ పవర్ ద్వారా ఒకవేళ రిలీఫ్ అడిగితే మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు అనేది ఇచ్చే అవకాశము, ఇచ్చే అధికారము హైకోర్టుకు ఉంటుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ గ్రౌండ్ మీద 28 రోజుల పాటు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఏ స్టేజ్లో పెండింగ్ ఉండే? ఈయనని లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే కంటే ముందే ఏ స్టేజ్లో ఉండే క్వాష్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే క్వాష్ పిటిషన్ ఫైల్ జరిగింది. ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ని అక్యూజ్డ్ నెంబర్ 1 నేరస్తుడు నెంబర్ 11గా అతను చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన దానికి ఏంటంటే నిర్లక్ష్యం అనేది ఏ విధంగా కూడా అల్లు అర్జున్ది లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో థియేటర్ వాళ్ళు ఆల్రెడీ 2 days ముందే కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు సిపి దగ్గర. ఏంటంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో హీరోయిన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు కావాల్సిన భద్రత అనేది కల్పించమని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ అప్లికేషన్ హైకోర్టుకు తీసుకొచ్చేసి కాపీ అప్లికేషన్ చూపించడం జరిగింది. అన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రాసిక్యూషన్ ఏమంటుందంటే లేదండి మేము ఏ విధంగా కూడా మేము ఆల్రెడీ దీన్ని రిజెక్ట్ చేశామని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు రిజెక్ట్ చేస్తే మీ ఆధారం చూపించండి, మీరు రిజెక్ట్ చేసిన లెటర్ ఏదో చూపించండి అంటే వాళ్ళ దగ్గర లేదు, ఏ విధమైన ఆధారం లేదు. కాబట్టి ఏంటంటే మేము ఆల్రెడీ 28% ఆఫ్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్. మేము వచ్చి సినిమా థియేటర్ ఒక సినిమాలో వచ్చిన దాంట్లో 28% అమౌంట్ అనేది మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ 2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చాము. రెండవది ఒక ఫండమెంటల్ రైట్, అల్లు అర్జున్కున్న ఒక ఫండమెంటల్ రైట్ ఏంటంటే అతని మూవీ అతను చూసే హక్కు అతనికి ఉంది. ఇవన్నీ విషయాలు కూడా కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. రెండవది ఏదైతే సంఘటన జరిగిందో అది ఆల్రెడీ అల్లు అర్జున్ ఆ టైంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, కానీ ఆ సంఘటన కిందే జరిగింది. కాబట్టి ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక వాదన ఏంటంటే ఏదైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు నెట్టివేయడం ద్వారా జరిగిందని చెప్పారు. అన్నప్పుడు కోర్టు క్లియర్గా అడిగింది, మీరు ఒకవేళ అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నారని మీరే చెప్తున్నారు, అలాంటప్పుడు బౌన్సర్స్ అన్నవారు ఎవరి దగ్గర ఉంటారు? పర్సనల్ సెక్యూరిటీ అనేది అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పుడు అక్కడే ఉండాలి కదా. కాబట్టి ఏంటంటే అందులో అతని యొక్క దీన్ని ఏ విధంగా కూడా మేము నమ్మదగ్గ లేదని చెప్పేసి కోర్టు భావించింది. ప్రభుత్వం తరఫు నుంచి ఏ వాదనలు వాళ్ళు తెర మీద తెచ్చే ప్రయత్నం చేశారు? వాళ్ళు అదే ప్రయత్నం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే 105 అనేది ఏ విధంగా కూడా అప్లికేబుల్ కాదని చెప్పి వాదన. ఏంటంటే 105 అనేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా అతనికి ముందే తెలిసి ఉండాలి ఈ విధంగా సంఘటనలు జరుగుతాయని భావించి అతను చేస్తే మాత్రమే 105 అప్లికేబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ మేజర్ యాక్ట్. ఇలాంటి యాక్ట్ అనేది అలాంటి ఆ విధంగా ఏదైతే ఉందో ఆ సెక్షన్ని యాడ్ చేయడం అనేది ఏ విధంగా కూడా మెయింటైనబుల్ కాదు. ఎందుకంటే మ్యాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి లైఫ్, జీవితకాలం అనే శిక్ష ఉంది ఈ సెక్షన్లో. కాబట్టి ఏంటంటే అతని యొక్క నేరం అనేది అతను ఏ విధంగా కూడా కనిపించట్లేదు. క్లియర్గా కోర్టు అడిగింది అతను చేసిన నేరం అనేది ఎక్కడ అనేది ఏ విధంగా కూడా అన్నదో మీరు ఏ విధంగా చూపించండి అంటే వాళ్ళు చూపించలేకపోయారు. అతను రావడం ఒకటే నేరం అంటే అతను ఫండమెంటల్ రైట్, ఆల్రెడీ 2 రోజుల ముందే పర్మిషన్ అనేది అప్లై చేశారు కాబట్టి అతను వచ్చారు, భద్రతా లోపం అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సందర్భంలో బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత కూడా ఇన్వర్ట్ టైమింగ్ అయిపోయింది అనేటువంటి సందర్భాలు చాలాసార్లు చూస్తాం. సో ఈ కేసులో ఆల్మోస్ట్ సమయం కూడా ఎక్కువైపోతుంది. సో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి రేపు హాలిడేస్ ఉన్నాయి కదా. అయితే ఇందులో ఎలా ఉందంటే ఆల్రెడీ ఒక హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు లోయర్ కోర్టులో షూరిటీ ఫండ్ చేయమని చెప్పి మంజూరు చేస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే టైం అనేది పీరియడ్ అయిపోయింది. ఈ రోజు టైం అయిపోయింది, 2 రోజులు రేపు ఎల్లుండి 2 రోజులు అనేది సెలవులు వచ్చినాయి. కాబట్టి అరవింద్ గోస్వామి చెప్పింది ఏంటంటే ఏ వ్యక్తినైనా కూడా అన్యాయంగా ఒక్కరోజు కూడా జైల్లో ఉంచవాడు. ఏదైతే కేసు పూర్తిగా న్యాయస్థానం పూర్తిగా కేసు పరిశీలించిన తర్వాత అతని యొక్క నేరం యొక్క లేదు, అతని యొక్క పాత్ర లేదని భావించినప్పుడు డైరెక్ట్ జైలు సూపరింటెండెంట్కే డైరెక్ట్ ఆర్డర్
పాస్ చేయడం జరిగింది. అతని పర్సనల్ బాండ్ 50,000 రూపాయలు పర్సనల్ బాండ్ తీసుకొని జైలు సూపరింటెండెంటే రిలీజ్ చేయడం జరుగుతుంది. కోర్టుకు కాకుండా డైరెక్ట్ సూపరింటెండెంట్కి ఆ పూచీకత్ని సమర్పించారు. పూచీకత్తు సమర్పించేసి రిలీజ్ కావాలి. రెండవది ఏంటంటే 28 డేస్ లోపు టైం ఇచ్చింది. ఈ 28 డేస్ లోపల రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేసేసుకొని మామూలుగా ప్రాసెస్ ఏది ఉందో ఆ విధంగా ముందుకు పోమని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. నైట్ అయినా రిలీజ్ అయ్యే అవకాశం అంటారా? ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఏంటంటే ఏదైతే జైలు లోపల సూపరింటెండెంట్ దగ్గర ప్రాసెస్ ఏవైతే జరుగుతున్నాయో అది టెక్నికల్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అతను బయటకు వచ్చేస్తాడు. ఇది అన్ని కేసుల్లాగా కాదు, ఇది ఒక స్పెషల్ రకమైనటువంటి కేసుగా మేము చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ చెప్తున్నారు. అర్నాబ్ గోస్వామి కేసులో ఎట్లనైతే జరిగిందో సో అదే తరహాలోనే అల్లు అర్జున్ ఎపిసోడ్లో కూడా జరుగుతుంది. ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ బయటికి వస్తారు అనేటువంటి విషయాలను అయితే అడ్వకేట్స్ చెప్తున్నారు.